చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పూర్తి చేయకుండా బనకచెర్ల ప్రాజెక్టు అనడం సరికాదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. కమిషన్ల కోసమే 81,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసిందని విమర్శించారు. ఏపీకి ఎప్పుడూ వట్టి చేతులతో వస్తున్న ప్రధాని మోడీకి పోటీపడి మరీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం మాత్రమే ప్రారంభించారన్నారు. అది కూడా నిబంధనలు పేరు అందరికీ ఇవ్వడం లేదని హర్షకుమార్ ఆరోపించారు. బనగానపల్లి అని మీరు న్యూసెన్స్ చేస్తా ఉంటారు. బనకచెర్ల ఏంటి, దీనికి రహస్యం ఏంటి? దీని మీద ఏమైనా కమిషన్లు వస్తున్నాయా ఏంటి? కాబట్టి ఈ విధానాలు ఏం కూడా మంచిగా లేవు. ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవాలి. రోడ్లన్నీ వేసామన్నారు. మొన్న కాకినాడలో ఒక యాక్సిడెంట్ మనం చూసాం. రెండు ఫ్యామిలీలు పూర్తిగా చనిపోయారు. అక్కడ ఎలా ఉందంటే స్పీడ్గా వచ్చేస్తే ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక డివైడర్ని కొట్టారు. అక్కడికి సడన్గా అక్కడ కట్ అయిపోయింది. నేను వెళ్ళి చూశాను ఆ ప్రాంతాన్ని. ఈ సంవత్సరంలో రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఆ రోడ్డు కూడా ఇంకా ఈ రోజుకి కూడా పూర్తవుతుంది. నిన్న యోగా డే అని పెట్టారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి బై జంక్షన్ సెంటర్ నుంచి లాలాజర్ వరకు ఒకవైపు మూస్తారు. సరే, యోగా గురించి మూస్తారు, బాగానే ఉంది. రెండో వైపు వెహికల్స్ వదిలేశారు. 2 కార్లు గుద్దుకున్నాయి రాత్రి. మేజర్ యాక్సిడెంట్ అయింది. ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు కనీసం ట్రాఫిక్ పోలీసులన్నా పెట్టాలి కదా. ఈ ప్రభుత్వ విధానం మరి యోగా డే ఎన్ని కోట్లు